ఈరోజు హిందూ పేపర్లో ఒక చక్కటి ఆర్టికల్ వచ్చింది. ద పవర్ ఆఫ్ ఎపాలజీ అని. క్షమించమని అడగటంలో ఉన్న ఔన్నత్యం గురించి ఈ ఆర్టికల్ చెబుతుంది. ఫర్గ్యూనెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అదేవిధంగా ఫర్గ్యూనెస్ అడగటంలో తప్పు లేదని కూడా ఈ ఆర్టికల్ చెప్తుంది. గత మాసం అంటే మే నెలలో జర్మనీ అఫీషియల్గా ఒక ఫర్గ్యూనెస్ని అడిగింది. 1904, 1908 అంటే దాదాపు 110 సంవత్సరాల క్రితం జర్మనీ చేసిన ఒక తప్పుకి, నమీబియా అనే దేశంలో జరిగిన జీనోసైడ్కి జర్మనీ ఇప్పుడు క్షమాపణలు అడుగుతోంది. నమీబియా దేశంలో ఇంకా ఒక ఉద్యమం జరుగుతుంది. 110 సంవత్సరాల క్రితం జర్మనీ వల్ల నష్టపోయిన, ప్రాణాలు కోల్పోయిన విక్టిమ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి జర్మనీ పరిహారం పూర్తి స్థాయిలో చెల్లించాలని అధికారికంగా అక్కడ నమీబియా దేశంలో 110 సంవత్సరాల క్రితం జరిగిన ఊచకోతకి జీనోసైడ్గా అఫీషియల్గా జర్మనీ గుర్తించి తప్పును ఒప్పుకుంది. అదేవిధంగా ఫ్రాన్స్ కూడా రువాండన్ జీనోసైడ్లో తన బాధ్యత ఉంది అని చెప్పి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఒప్పుకున్నారు. అదే దిశలో కెనడియన్ ప్రెసిడెంట్ జస్టిన్ ట్రూడో 2016 సంవత్సరంలో తన దేశం చేసిన తప్పును ఒప్పుకుని 1914లో కొమ్మగట్ట మారు అనే షిప్లో చాలామంది భారతీయ సిక్కు మతస్థులు కెనడాకి ఇమ్మిగ్రేషన్కి వెళ్తే ఆ పడవని, కొమ్మగట్ట మారు అనే షిప్ని తిరిగి వెనక్కి పంపించేశారు. దానిలో చాలామంది చనిపోయారు భారతదేశంకి వచ్చిన తర్వాత కలకత్తా బడ్జ్ ప్రాంతంలో. దీనికి ఆయన క్షమాపణలు వేడుకున్నారు కెనడియన్ ప్రైమ్ మినిస్టర్. అదే కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో 2018 సంవత్సరంలో ఇంకో అంశంలో కూడా క్షమాపణ వేడుకున్నారు. దాదాపు 900 మంది జూవిష్ రెఫ్యూజీస్ హిట్లర్ యొక్క పర్సెక్యూషన్ భరించలేక, అంటే నాజీ పర్సెక్యూషన్ భరించలేక కెనడాకి ఒక నౌకలో వెళ్తే దాన్ని కూడా తిరిగి పంపించేశారంట కెనడా వాళ్ళు. దానికి కూడా ఆయన క్షమాపణ వేడుకున్నారు. అంటే క్షమించమని అడగటంలో తప్పు లేదు కదా. అయితే ఇక్కడ ఈ ఆర్టికల్లో ఒక ప్రస్తావన ఉంది. టర్కీ ప్రెసిడెంట్ తయ్యిప్ ఎర్డోగన్. టర్కీ కరెక్ట్గా 100 సంవత్సరాల క్రితం ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో, అప్పుడు అది ఒట్టోమన్ ఎంపైర్ అనేవాళ్ళం, అక్కడ దాదాపు 15 లక్షల మంది 1.5 మిలియన్ అర్మేనియన్స్ని ఊచకోత కోసింది. దీన్ని జీనోసైడ్ అని చెప్పి మొన్న కొత్తగా వచ్చిన అమెరికన్ ప్రెసిడెంట్ బిడెన్ పేర్కొన్నారు. అంటే 100 సంవత్సరాల క్రితం మొదటి ప్రపంచ యుద్ధం టైంలో అర్మేనియన్స్ని ఊచకోత కోయటం అది జాతి హత్యలు అని చెప్పి అమెరికన్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. కానీ టర్కీ ప్రెసిడెంట్ క్షమాపణ చెప్పకపోగా బిడెన్ అలా చెప్పడాన్ని, అంటే అర్మేనియన్ జీనోసైడ్ గురించి మాట్లాడటాన్ని ఈయన ఖండించారనమాట. నేను చాలా పవర్ఫుల్ పొలిటీషియన్ని, ప్రపంచంలో చాలా గొప్ప లీడర్ని, నేను ఫర్గ్యూనెస్ అడుక్కుంటే అది వీక్నెస్ అవుతుందేమోనని ఆయన భావించుంటారు. అయితే మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు, ఫర్గ్యూనెస్ ఈజ్ నాట్ వీక్నెస్, వీక్ పీపుల్ కెనాట్ ఫర్గ్యూ, ఓన్లీ స్ట్రాంగ్ పీపుల్ కెన్ ఫర్గ్యూ అని. అంటే క్షమించాలంటే చాలా కరేజ్ కావాలి, క్షమించాలంటే చాలా హ్యూమిలిటీ కావాలి, క్షమించాలంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ కూడా చాలా కావాలి. అదేవిధంగా అంతర్జాతీయ అంశాల గురించి మనం చూస్తే కనుక, అంతర్జాతీయ విషయాల గురించి మనం చూస్తే కనుక 2 అంశాలు మనం గమనించవచ్చు. ఒకటి, ప్రపంచంలో చాలా డబ్బులున్న దేశాలు ఉన్నాయి, పెట్టుబడి పెట్టే దేశాలు ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఉన్నాయి, లేదా ప్రపంచంలో స్ట్రాటజికల్గా చాలా దేశాలు ముందున్నాయి. కానీ ప్రపంచ లీడర్, నేను గొప్ప దేశం అని ఏ దేశం భావించినా దానిలో మారల్ లీడర్షిప్ అనే అంశం కూడా ఉంటుంది. నైతికంగా కూడా ఆ దేశం బలంగా ఉండాలి. ముఖ్యంగా తన దేశ ప్రజలనే కాదు, ఇతర దేశ ప్రజలకు తన కష్టం కలిగించినప్పుడు, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే ప్రపంచంలో 100 సంవత్సరాల క్రితం కష్టం కలిగించినా క్షమించమని అడగటంలో తప్పులేదు. అదేవిధంగా మనుషులు కూడా, ఫర్గ్యూనెస్ రిఫ్లెక్ట్స్ అవర్ కైండ్నెస్.